ఈరోజు మీకు పాలకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక 2 కప్పులు టమోటా, ఒక 2 కట్టలు పాలకూర, కందిపప్పు తీసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి ఒక 3 కప్పులు వేస్తే సరిపోతుంది. సో నేను ఈ కందిపప్పులో శుభ్రంగా కడిగిన ఈ పాలకూరని యాడ్ చేశానండి. ఒక 2 కప్పులు. మనం నానబెట్టుకున్న పప్పు అండ్ పాలకూరలోనే ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో పప్పు కుక్కర్ మీద పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. అండ్ మీన్ టైం మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం చింతపండు అనేది కొంచెం ఎక్కువగానే నానబెట్టుకోవాలి. అప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది. మీకు ఒక 3 లేదా 4 విజిల్స్ అయిపోయాక మీకు పప్పు అనేది ఇలాగా వస్తుంది. పప్పు ఎక్కువ జ్యూసీగా కాకుండా కొంచెం ముద్దగా పెట్టుకునేటట్టు చూడండి. సో మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే కనుక పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ చింతపండుని పక్కన నానబెట్టుకొని పెట్టాము. ఈ చింతపండుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఒకవైపు పాలకూర పప్పు, కొంచెం మనం చింతపండు వేసుకున్న పప్పు ఇట్లా అయితే మీకు తయారవుతుంది. సో ఈ మధ్యలో మీరు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపు గింజల్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మిక్స్ చేసి ఇలాగే ఒక 2 to 3 మినిట్స్ ఉంచండి. మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఇంగువ డబ్బాకి చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఎక్కువ పడకుండా ఉండడానికి. సో ఫైనల్గా మీకు ఇలా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ తుంచుకున్న కొత్తిమీరని పక్కన ఇలా పెట్టుకున్నా. ఇది మిక్స్ చేసేసుకోవడమే. దించేయండి. మీరు ఇలా మిక్స్ చేసేసుకొని దించే ముందులా చూడండి ఎంత మంచిగా వచ్చిందో పప్పు. సో ఫైనల్గా పాలకూర పప్పు రెడీ.